నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. విక్టరీ వెంకటేష్ చాలా ఏళ్ల తర్వాత సంక్రాంతికి వస్తున్నాంతో ఎంటైర్ తన సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ని అందుకున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్లోకి అడుగుపెట్టింది. వెంకీ సరసన, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేయగా నరేష్, మురళీగౌడ్, ఉపేంద్ర లిమయో, విటి గణేష్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 దక్కించుకుంది. ఈ మేరకు మూవీ టైటిల్స్లో చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి 2nd వీక్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్కి రావాల్సి ఉందనే వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కండిషన్తోనే రిలీజ్కి ముందు నిర్మాణ సంస్థతో జీ5 ఒప్పందం చేసుకుందట. కానీ ఇప్పుడు మూవీకి సూపర్ డూపర్ హిట్ టాక్ ఉండడంతో ప్రేక్షకులు థియేటర్స్కి క్యూ కడుతున్నారు. దీంతో స్ట్రీమింగ్ని వాయిదా వేయమని జీ5ని సంక్రాంతికి వస్తున్న నిర్మాణ సంస్థ రిక్వెస్ట్ చేసిందట. గతంలో ఇలాగే తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ కూడా సూపర్ డూపర్ హిట్ని అందుకోవడంతో ఓటీటీ డేట్ వాయిదా పడింది. 2024 సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ స్ట్రీమింగ్ హక్కులని జీ5 కైవసం చేసుకోవడం జరిగింది. బ్లాక్ బస్టర్ హిట్ని అందుకోవడంతో నిర్మాత రిక్వెస్ట్ తో స్ట్రీమింగ్ వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంకి కూడా సేమ్ ఇదే రిపీట్ అవ్వబోతుందంటున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 276 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసింది. మరికొన్ని రోజుల దాకా ఎలాంటి పెద్ద చిత్రాలు లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. దీంతో మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.